ఇప్పుడు మనం మ్యాడారం సమ్మక్క సారక్క జాతరకు పోదాం. శనివారం నాడే లాస్ట్ రోజు కదా, కానీ ఏమన్నా జనాల రెండేండ్ల కోపారి జరిగే ఈ జాతర కోసం అడవి బిడ్డలే కాదు లక్షల మంది వచ్చి వనదేవతలను మనస్ఫూర్తిగా మొక్కుకుందాం అనుకుంటారు. కానీ ఈ తాప మాత్రం మ్యాడారం జాతరల భక్తులకు అరిగోసంటే అరిగోసనే అయిందోళ్ళ. సౌలతులు చక్కగా లేక, బందోబస్తు బరాబర్ పెట్టక, ట్రాఫిక్లు కంట్రోల్ చేయలేక సర్కారు చేతులు అవట్టింది. ఇక జనాలకు బాగా తిప్పలైంది. ఆగో అమ్మలగన్న అమ్మలు, వనదేవతలు, సమ్మక్క సారాలమ్మలు వీళ్ళను దర్శనం చేసుకుని నిలువెత్తు బంగారం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుందామని ఇక్కడెక్కడికెళ్ళో జనాలు మ్యాడారంతో వట్టిర్రు. కానీ వాళ్ళకు నిజంగా నరకం అంటే ఎట్లున్నదో కనబడ్డదోలా. మ్యాడారంలోనే కాదు, తొవ్వ పొడుగుత జనాలది తండ్లాటనే. కిలోమీటర్ల పొడుగుత ట్రాఫిక్ జాములు అయినాయి. గంటలు రోడ్ల మీదనే ఉండవలసి వచ్చింది. ఇక మ్యాడారంలా కమస్కం సౌలతులు కూడా చక్కగా పెట్టలే. అమ్మవార్లను దర్శనం కోసం పోతే పోలీసుల లాఠీల దెబ్బలు తినవలసి వచ్చింది. తొక్కిసలాటలు నడిచినాయి. అగో మ్యాడారం భక్తులు చూడుర్రి మన సర్కారుకు ఎట్లా దీవెనలు ఇస్తాన్లో. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి, ప్రైవేట్ వెహికల్స్ కి ఒకటే రోడ్డు, వచ్చుడు పోవడం అన్ని అట్లనే ఉన్నాయి. గలీజ్ ఉన్నది అసలు. ఈ వెహికల్స్ పోనీకి రానికి ఒక్కటే వే. చాలా లేట్ అవుతుంది. దగ్గర 6 to 7 hours పడుతుంది. గలీజ్ ఉంది వ్యవస్థ. 14 గంటలు పట్టింది. మా గవర్నమెంట్ అన్ని చేసినా అంటే ఎవరు ఎక్కడ ఏం పట్టి 4 వీలర్స్కే వెహికల్స్కే ఛాన్స్ ఇస్తారు, బస్సులకు మాత్రం ఛాన్స్ లేదు. నాటి తెల్లని దాకా అవతలు పోను తిప్పలే, అన్నం తిందామన్నా తిప్పలే. ఇప్పుడు పెయ్యి తిప్పుతా నిర్దలేవా గోస ఇంత గోస ఎప్పుడు వాళ్ళే. 14 hours పట్టింది సార్ మాకైతే. అసలు చాలా ఇబ్బంది. నైట్ మొత్తం పడుకోలేదు. అసలు బస్సులు కొంచెం ముందరికి కదులుతుంది, ఆడనే ఆగిపోతుంది. చాలా కష్టంగా ఉంది. ఇట్లా అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇట్లా ఉన్నదని. కానీ అసలు కొంచెం నచ్చలే మాకైతే. ఇక బస్సులు అయితే ఘోరం అంటే ఘోరం వల్ల మ్యాడారం పోయేటందుకు బస్సులు చక్కగేయలే. జాతర నుంచి వాపస్ వచ్చేటందుకు కూడా బస్సులు లేవు. గంటలు తిండి తిప్పలు మానేసి ఇగో గిట్లా పిల్లా జల్లలతోని బస్టాండ్ల కానే ఉండవలసి వచ్చింది. హుషార్తరం కూడా చూయించుర్రోళ్ళ. అంబులెన్స్ లా ప్యాసింజర్లను ఎక్కించుకొని పేషెంట్లు ఉన్నారన్నట్టు బిల్డప్లు ఇచ్చుకుంటా పోయిర్రు. ఇది చాలదని ప్రైవేట్ కార్లు, వ్యాన్లది నిలువు దోపిడే. ఆర్టీసీ ఏమన్నా తక్కువనా? అసలే బస్సులే వెయ్యలేదురా నాయన అంటే వచ్చిన బస్సులలా డబుల్ ఛార్జీలు వసూలు చేసుకుంటా పోయిర్రట. ఇక చెప్పు కథ. ఎన్నో ఏండ్ల సంధి మ్యాడారం జాతరకు వస్తున్నాం గాని గింత అద్మానంగా ఎప్పుడు చూడలే. గింతగానం ఎన్నడూ తండ్లాడలే అని జనాలు శాపాలు పెడుతురు. పేరుకు మాత్రం ఇన్ని కోట్లు మంజూరు చేసినాం, మస్తు పనులు చేసినాం, మస్తు పైసలు పెట్టినాం అన్నారు గాని గన్నిగనం కోట్లు గన్ని పనులు చేస్తే మరేవి? జనం ఎందుకు గింత కోసపడతారు? జాతర మంచిగా జరిపేటట్టు చూసుట్లా సర్కార్ ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకు చేతులు లావట్టింది? గిట్లనే నిలదీస్తాండ్లు. అంబులెన్స్ లా పేషెంట్ లేరు, హార్న్ వేసుకొని వస్తాడు. ఓకే, అందులో ఉన్నోళ్ళు పేషెంట్ కదా? పేషెంట్ కాదు, వాళ్ళు హార్న్ వేసుకొని వస్తారు. అంబులెన్స్ వస్తారు, ఎవరు లేరు. అదే కిరాయి కొడతానా ఏం కొడతా తెలియదు. మా డాక్టర్ ఉన్నాడు అని తీసినాం, మా డాక్టర్ తీసుకొచ్చిండు. మీ డాక్టర్ ఉన్నాడు, ఎల్లున్నాడు? ఇల్లు ఉన్నాడు. అదేం పా ఎలా ఉన్నాడు పా. మీ డాక్టర్ మీకు అంబులెన్స్ పంపించండి, మీకు రమ్మని చెప్పి అంబులెన్స్ పంపించండా?